హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు మన కొత్త అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ దేవర మూవీ గురించి. ఈ దేవర మూవీ మన 5వ తారీఖు ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు, మన గ్లిమ్స్ లో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చక్కర కొడుతుంది ఏమంటే పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే మన ఆంధ్రాలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉండడం వల్ల అందులో ఇలాంటి కొన్ని చక్కలు కూడా పడుతున్నాయి. మరియు మన సైఫ్ అలీ ఖాన్ గారు అందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. మరియు కొన్ని సిజీ వర్క్లు, విఎఫ్ఎక్స్ వర్క్లు కూడా లేట్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి మూవీ రిలీజ్ అంటే డేట్ అయితే పోస్ట్ పోన్ అవుతుందని చక్కర అయితే కొడుతుంది. ఇదైతే రూమర్ కాదు భయ, నిజంగానే అనిపిస్తుంది. ఇదైతే రూమర్ నిజంగానే, ఎందుకంటే ఏపీ ఎలక్షన్ ఉండడం వల్ల మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతుంది. ఇది మూవీని మన ఆగస్ట్ పుష్ప క్లాష్ అవుతుందో లేకపోతే డిసెంబర్ నవంబర్లో రావచ్చు అని తెలియదు. కానీ ఈ రెండింటి మధ్య అయితే క్లాష్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మన పుష్ప లేదా దేవర ఈ రెండింటి మధ్య ఎప్పుడైనా రావచ్చు. లేకపోతే మేలో కూడా కల్కి మూవీ ఉంది, అప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే కల్కి ఉంది, అక్కడ పెద్ద బస్ ప్రభాస్ అయితే ఇంకా తెలిసే ఉంది కదా మనకు. కానీ అప్పుడు కూడా రావచ్చేమో మేలో, లేకపోతే ఆగస్టులో. ఈ మధ్యన కూడా రావచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ దేవర మూవీ గురించి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.